ఓం శ్రీ గురుభ్యో నమ. ముందుగా మనము కైవల్యోపనిషత్తులో నాలెడ్జ్ టు ఎక్స్పీరియన్స్ దాంట్లో శాంతి పాఠంతో మొదలు పెట్టుకుందాము. ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగై సుష్ఠువాస్తస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. జస్ట్ ఒక్కసారి ఈ శాంతి పాఠం గురించి కొంచెం బ్రీఫ్ గా చెప్పుకొని మనం నెక్స్ట్ వెళ్దాము. పోయినసారి సత్సంగంలో మనము ఇదంతా కూడాను కార్య కారణ సంఘాత యోగ్యత సంపాదించుకోవటం. ఈ అశ్వలాయనుడు అనేటువంటి ఈ శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన కర్మయోగంలో, భక్తి యోగంలో అంటే ఉపాసనలో నిష్ణాతులయ్యి అంతా ప్యూరిటీని తెచ్చుకొని బ్రహ్మగారి దగ్గరకు వచ్చి, ఇక బ్రహ్మగారి దగ్గర నుంచి నేర్చుకోవటము అంటే అల్టిమేట్ అని ఆ బ్రహ్మ విద్య. సో అది ఈ కార్యకరణ సంఘాతం అంటే ఏంటి అంటే మనము శరీరము, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ బాగుండాలి అని చెప్పేసి శాంతి పాఠంలో చెప్పుకుంటున్నాం మనం. అంటే మన శరీరం బాగుండటం అంటే మానసికంగా మన శరీరపరంగా బాగుండాలి, గురువుకి బాగుండాలి, శిష్యుడికి బాగుండాలి. వీళ్ళిద్దరు బాగుంటేనే ఈ సత్సంగం జరుగుతుంది అనేది. అందుకనే భద్రం కర్ణేభి శృణుయామ దేవాః, ఇంద్రియాలు పదునుగా ఉండాలి. తర్వాత అట్లానే ఇక్కడ యజత్ర అని ఉంది. యజత్ర అన్నా కానీ దేవత అని. అంటే ఈ కంటితో చూడటం అంటే, కంటితో చూడటం అంటే ఇక్కడ ఫిజికల్ గా చూడటం కాదు, మనము ఒక అవగాహనతో దృష్టితో చూడటం అన్నమాట. అట్లా మనము ఈ శాంతి పాఠంలో మనము స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః, వృద్ధశ్రవుడు అంటే ఇంద్రుడు అని ఇక్కడ. ఆ తర్వాత ఇంద్రుడిని మనం మనస్సుతో కూడాను కంపేర్ చేసుకొని చూసుకుంటా ఉంటాం. తర్వాత పూష అంటారు. పూష అంటే సూర్యుడు అని. సూర్యుడు సర్వసాక్షి అని. మొత్తం అంతా మన పోషణ అంతా ఆయన ద్వారానే జరుగుతుంది అని చెప్పి, అంటే సూర్యుడు అంటే స్వయం ప్రకాశకమైనటువంటిది. ఆ స్వయం ప్రకాశకమైన ఆత్మ మనలో ఉంది. అదే సూర్యతత్వం అన్నమాట. తర్వాత ఇంకా ఏంటి అంటే బృహస్పతి దదాతు. ఓకే. తర ఈ బృహస్పతి అనేది బుద్ధికి ప్రతీక అన్నమాట. ఓకే. ఇంద్రుడికి గురువు, అంటే మనస్సుకి గురువు ఎవరు? బుద్ధి. ఆ బుద్ధి కరెక్ట్ గా చెప్పినట్టు వింటే మనస్సు దారిలో ఉంటుంది. తర్వాత ఈ గరుడుని కూడాను మనం దీంట్లో తలుచుకుంటాం, అరిష్టనేమి అని చెప్పేసి. ఈ అరిష్టనేమి అనేది మనకి ఈ ఈ గరుడుని ఎందుకు చెప్పారు అంటే, మనము విష్ణుమూర్తికి వాహనము అంటారు. అంటే ఈ గరుడుకి రెండు రెక్కలు ఉంటాయి. ఆ రెండు ఏంటి అంటే వివేక వైరాగ్యాలు. మనలో ఆ వివేక వైరాగ్యాలు పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఈ విష్ణుమూర్తి అనేటువంటి ఈ పరమాత్మ తత్వం మన మీద స్వారీ చేస్తుందన్నమాట. అంటే మన మీదకి వస్తుంది, అప్పుడు మనము వాహనం అవుతాం. అంటే ఆ path లో వెళ్ళగలుగుతాము అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇది ఈ శాంతి మంత్రంలో మనం పోయినసారి సత్సంగంలో ఈ అశ్వలాయనుడు ఒక 6 శ్లోకాల వరకు మనం చెప్పుకోవటం జరిగిందని. ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం. ఈ అశ్వలాయనుడు ఈ హయ్యెస్ట్ నాలెడ్జ్ కోసము రావటం అనేది మనకు మొట్టమొదటి 2 శ్లోకాల్లో ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన ఎంత ప్యూర్గా ఉన్నాడు, ఎంత హ్యూమిలిటీతో ఉన్నాడు. ఓకే. అదే కావాలి, పరమాత్మ తత్వమే కావాలి నాకు అని చెప్పి వచ్చాడు. బ్రహ్మ విద్య కావాలి నాకు అని వచ్చాడు అన్నమాట, బోధించమని. ఓకే. తర్వాత తర్వాత శ్లోకాల్లో ఏంటంటే నాలెడ్జ్ అనేది
మనం కర్మల ద్వారా కానీ వేరే విషయాలు వెల్త్ కానీ వీటన్నిటి ద్వారా మనము దాన్ని సాధించలేము. కేవలము మనలో వివేక వైరాగ్యాలు ఉండాలి. ఆ ప్యూరిటీ అనేది ఉన్నప్పుడే మనం దాన్ని వెళ్ళగలుగుతాము అని చెప్పి శ్రద్ధ, భక్తి, ధ్యానము అని చెప్పేసి ఆ మూడింటిని చెప్పటం జరిగిందనమాట. ఓకే. తర్వాత ఈ 5వ శ్లోకంలో వచ్చేటప్పటికి ఏంటంటే మన హార్ట్ కేవ్ లో హృత్ పుండరీకం అనే దాంట్లో మనము కొన్ని చెప్పుకున్నాం కదా, ఇన్వర్డ్ ఎట్లా టర్న్ అవ్వాలి అయ్యి. దాంట్లో నుంచి ఈ నిర్గుణ బ్రహ్మము ఏంటి, ఆ నేచర్ ఏంటి, ఆ సెల్ఫ్ ని ఎలా మనం రికగ్నైజ్ చేయాలి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చామని. ఈ రోజు మనము మిగతా వాటికి వెళ్దాం, ఎట్లా చూద్దాం. మనము లాస్ట్ టైము విరజం, విశుద్ధం, విషదం, విశోకం అని చెప్పేసి ఆ ఆ శ్లోకంలో మనం నేర్చుకున్నాము. దాంట్లో ఈ రజస్సు పోవటము, తమస్సు పోవటము, సత్వము, తర్వాత విశోకంలో ఈగో మొత్తం పోవటము అనేది మొత్తం చక్కగా చెప్పుకున్నాము. మళ్ళీ ఒకసారి మనం దాన్ని గుర్తు చేసుకుంటున్నాము. తర్వాత ఈ 6వ శ్లోకం నుంచి మనం చూసుకుంటే గనక ఈ బ్రహ్మన్ అంటే ఈ బ్రహ్మతత్వాన్ని మనకి అది ఎలా చూస్తున్నాం మనము. అహం బ్రహ్మాస్మి అనుకుంటున్నాము. బ్రహ్మం యొక్క మన ఉపాధి పరంగా బ్రహ్మం యొక్క క్యారెక్టర్స్, క్వాలిటీస్ కొన్ని నేర్చుకుంటున్నాం. అహం బ్రహ్మాస్మి అంటే సరిపోతుందా? సర్వం కల్విదం బ్రహ్మ అంటే సరిపోతుందా? కుదరదు కదా. మనకు ఆ ఎక్స్పీరియన్స్ కలగాలి. కలగటానికి మనం ఏం చేయాలి అనేది ఈ 6వ శ్లోకం నుంచి మనం నేర్చుకుంటాము. ఆ దాన్ని ఎలా మనం ప్రాక్టికల్ గా మన జీవితంలోకి తెచ్చుకోవాలి. ఊరికనే భగవంతుడు ఇది, భగవంతుడు అది అని చెప్పి తెలుసుకుంటే సరిపోతుందా? మనమే భగవంతుడు అని తెలుసుకోవటానికి ఆ భగవంతుడి యొక్క క్వాలిటీస్ ని మనం ఎలా ప్రోగ్రెసివ్ గా నేర్చుకోవాలి, ఎలా మన జీవితంలో అడాప్ట్ చేసుకోవాలి అనేది వస్తుందన్నమాట ఈరోజు. అదేంటో చూద్దాం ఈరోజు. ఉమ్. ఈ 6వ శ్లోకము, 7వ శ్లోకంలో ఈ మొత్తం అంతా ఈ 6 నుంచి దాదాపు 8 దాకా 9 దాకా వస్తుంది అనమాట. అవేంటో చూద్దాం. ఫస్ట్ 6 చూద్దాం. అచింత్యం అవ్యక్తం అనంత రూపం శివం ప్రశాంతం అమృతం బ్రహ్మయోనిం తథాది మధ్యాంత విహీనమేకం విభుం చిదానందమరూపమద్భుతం అని వస్తుంది అది. ఓకే. సో దీంట్లో ఈ ఒక్కొక్కటి క్యారెక్టర్ తీసుకొని మనము దాన్ని విశ్లేషణ చేద్దాం ఈరోజు. దాన్ని సాధనలో ఎలా వాడుకోవాలో చూద్దాం. ఇక్కడ ఏంటి అంటే దీన్ని సగుణంలో నుంచి నిర్గుణంలోకి ఎలా వెళ్ళాలి, ఆ స్లైడింగ్ అనేది ఎలా జరుగుతుంది అంటానికి ముందు సగుణాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఈ మనము చేసే ధ్యానం ఎలా ఉంటుంది అంటే ఇంతకుముందు భగవద్గీతలో కూడా చెప్పుకున్నాం మనం. ఏకరూప ధ్యానము, విశ్వరూప ధ్యానము, అరూప ధ్యానం అని ఉంటుంది. ఈ ఏకరూప ధ్యానంలో ఏంటి అంటే మనము ఒక వస్తువుని, ఒక సన్నివేశాన్ని, లేదా భక్తిపరంగా చెప్పుకుంటే ఒక ఇష్టదేవతని, దేవతలందరినీ విడివిడిగా చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళకు ఒక రూపం ఆపాదించి ఏకరూపంగా చూస్తూ ఉంటాం. విశ్వరూపం అంటే ఏంటి? ఆ అన్ని రూపాలు ఒకే రూపంలో ఉన్నవి అని చెప్పి చెప్పుకోవటం విశ్వరూప ధ్యానం అని. అంతా ఒక్కటే అని, సర్వం కల్విదం బ్రహ్మ అని అనే భావాన్ని అవగాహన చేసుకోవటం అన్నమాట. దీంట్లో నుంచి మనము అరూప ధ్యానంలోకి స్లైడ్ అవుతాం. అంతా పరమాత్మే అని చెప్పి అనుకుంటూ అనుకుంటూ నేనే పరమాత్మని అనేటువంటి అరూప ధ్యానంలోకి వెళ్తాం. అంటే నేనే పరమాత్మని అనే భావన కూడా లేకుండా ఉన్నదంతా నేనే, ఉన్నదంతా పరమాత్మే, నేను అన్న భావన కూడా ఉండదని. అందుకని ఏంటంటే ముందు మనం సగుణం గురించి అర్థం చేసుకోవాలి. సగుణంలో ఏమున్నాయి, ముందు దాన్ని అధిగమించాలి అంటే దాంట్లో ఏముందో అర్థం చేసుకోవాలి. మన ఆలోచనలన్నీ ఎటు తిరుగుతూ ఉంటాయి అంటే 3 అన్నమాట. ఒకటి సగుణ జీవము,
సగుణ ప్రపంచము, సగుణ ఈశ్వరతత్వము. ఓకే, ఈ మూడు ఉంటాయి అన్నమాట ఎప్పుడు కూడా. సగుణ జీవ అంటే ఏంటి? స్థూలము, సూక్ష్మము, అది ఏదైతే చిదాభాసం అనేది ఏదైతే ఉందో అదంతా కూడాను జీవస్వరూపం అన్నమాట. అంటే మనకు తెలిసిందే ఏంటి? స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఈ సగుణ ప్రపంచం వచ్చేటప్పటికి ఎవ్రీథింగ్ ఇన్ ది క్రియేషన్, నేమ్స్, ఫార్మ్స్, అంటే దేశ కాల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ చూస్తూ ఉంటాం. ఓకే, వాటన్నిటి మీద ఆధారపడి ఉంటాం. అవే నిజం అనుకుంటూ ఉంటాం. ఫస్ట్ ఏమో ఈ శరీరం, ఈ మనస్సు నేను అనుకోవడం. ఈ ప్రపంచంలో కనిపించే నేమ్స్, ఫార్మ్స్ కూడాను ఉమ్, అంతా చూస్తూ ఉంటాం. తర్వాత సత్వగుణం బాగా ప్రబలి బాగా నేర్చుకున్న తర్వాత ఈశ్వర తత్వంలో సగుణ ఈశ్వర తత్వం అనేది ఉంటుంది. ఇక్కడ మాయ, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అనేది ఉంటుంది. ఒరిజినల్ కాన్షియస్నెస్ కాదు అది, చిదాభాసం అంటాం. ఈ సగుణ ఈశ్వర తత్వంలో కూడా చిదాభాసం ఉంటుంది. అంటే స్లైడ్ అవటానికి మనకి ఎందుకు ప్రాబ్లము అనేది ఈ రోజు మనం నేర్చుకుంటామని చెప్పాను కదా. ముందు ఈ మూడు అర్థం చేసుకోవాలి. ఈ మూడు అర్థం చేసుకొని ఈ సగుణ జీవం వచ్చేటప్పటికి ఏంటంటే పదార్థత్రయం అంటారు వీటిని. మనం జ్ఞాన భూమికలు చెప్పుకునేటప్పుడు ఆ స్లైడింగ్ జరగటానికి అసంశక్తి, పదార్థ భావన అనేది 5, 6 స్టేజ్లు చెప్పుకున్నాం. ఆ పదార్థ భావన పోవటానికి, అంటే ఆ స్లైడింగ్ జరగటానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ సగుణ జీవతత్వం ఎలా పోతుంది మనకి, తర్వాత ఈ ప్రపంచ దృష్టి ఎలా పోతుంది, తర్వాత చివరిలో నేను నాది అనేటువంటి ఈ సగుణ ఈశ్వరతత్వం అనేది కూడా ఎలా పోతుంది, అన్ని పోయి బ్రహ్మణ అబ్సల్యూట్ అనే దాంట్లోకి వస్తాం. అది ఎలా అనేది ఈ శ్లోకం నుంచి చూద్దాం. ఫస్ట్ శివం. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట. ఎందుకంటే ఈ సగుణం నుంచి నిర్గుణంలోకి స్లైడ్ అవటానికి మనము ఏదో మిరాక్యులస్ గా, ఒక మిస్టికల్ గా జరిగే ఎక్స్పీరియన్స్ అని అనుకోవచ్చు మనం. కానీ ఈ ఈ యొక్క క్వాలిటీస్, భగవత్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మన జీవితంలో రోజు అనుభవిస్తూ ఉంటాం. ఆ అనుభవాన్ని గుర్తు చేసుకొని దాంట్లో జీవించాల. ఇక్కడ శివం, శివం అని అంటే సగుణంగా మనం రోజు ప్రేయర్ చేసుకుంటూ మనలో ఒక సత్వప్రధానమైనటువంటి తత్వాన్ని, తర్వాత శరణాగతిని, వీటన్నింటినీ నేర్చుకుంటూ మనలో ఉన్నటువంటి ఆ ఏదైతే నేను చేస్తున్నాను, భగవంతుడే అంత చేస్తున్నాడు అన్న భావనలో, సగుణ భావంలో వెళ్తూ ఉంటామని. శివం అంటే మంగళకరమైందే. ఓకే, సో తర్వాత దానిలో నుంచి మన సగుణం ఎక్స్పాండ్ అవుతా ఉంటుంది. అంటే అనంత రూపం అవుతుంది. అనంత రూపం, ఇందాకేమో ఏకరూప ధ్యానం అన్నాము, ఇక్కడ అనంత రూపం అవుతుంది. అనంత రూపం అయినప్పుడు అంతా భగవంతుడే, అంతా భగవంతుడిలోనే ఉంది, ఇన్ఫినిట్ ఫార్మ్స్ అన్నప్పుడు ఆ సగుణ ఎక్స్పాండ్ అవుతా ఉంటుంది. ఎక్స్పాండ్ అయ్యి మనలో ఉన్నటువంటి లైక్స్, డిస్లైక్స్ లో అది ఎక్స్పాండ్ అవటం అంటే ఏంటి అంటే, మన నిజ జీవితంలో ప్రతిరోజు మనకి కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఓకే, ఆ ఇష్టాలని అయిష్టాలని చూస్తూ ఉంటాం. ఓకే, అట్లానే ఒకళ్ళు ఇష్టము, ఒకళ్ళు కష్టము. ఒక సిచ్యువేషన్ కావాలి, ఒకటి వద్దు. ఈ భావనలో నుంచి అనంత రూప భావనలోకి రావటం అంటే ఏంటంటే ప్రతిదాన్ని భగవత్ ప్రసాదంగా స్వీకరించి ఆ సగుణ తత్వాన్ని ఎక్స్పాండ్ చేసుకోవటం అని. అదే అనంత రూపానికి మెయిన్ మీనింగ్ అని. తర్వాత దీంట్లో నుంచి ఏమవుతుంది అంటే అవ్యక్తం అంటారు. ఈ అవ్యక్తం ట్రాన్సిషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనము ఈ అవ్యక్తం ఒకటి, అచింత్యం ఒకటి, ఇవన్నీ రెండు చూసుకుంటే మనము అన్మానిఫెస్ట్ ని ఎట్లా అసలు అర్థం చేసుకోగలుగుతాము? అసలు మేనిఫెస్ట్ కాని దాన్ని ఎలా అర్థం చేసుకుంటాము? అచింత్యం అంటే అసలు చింతించడానికి, ఊహించటానికి వీలు లేని దాన్ని ఎలా ఊహిస్తాము? భగవంతుడిని ఎప్పుడూ అలా కోరుకొని అలా చూస్తూ ఉంటాం మనం. కానీ దాన్ని అర్థం చేసుకోవాలి అంటే మన నిజ జీవితంలో కూడా దాన్ని అలవాటు చేసుకోవాలి. అది ఎలా అంటే ఒక ట్రాన్సిషన్.
ఇప్పుడు మనము ఒక తీపి పదార్థాన్ని తిన్నాం. తీపిని తిన్నప్పుడు అది నోట్లో వేసుకోగానే మనకు ఒక తీయదనం తెలిసింది. ఎవరన్నా వచ్చి ఆ తీయదనాన్ని చెప్పు, ఎలా ఉంది అని అడుగుతారు. అడిగినప్పుడు తీయగా ఉందని చెప్పగలుగుతాం కానీ అది నువ్వు తింటేనే తెలుస్తుంది. అంటే అ- అది ఆ ఆ శక్తి ఏంటి? అవ్యక్తమైనది, అచింత్యమైనది. దీనికన్నా ఇంకా ఇంకా ఇది సగుణంలోనే ఉంది. తీయదనం అనేది వచ్చింది ఏది? ఈ పదార్థం నుంచి. కానీ పదార్థ భావన కూడా పోవటానికి, అంటే అవ్యక్తము, అచింత్యము, ఇంకొక లెవెల్కి వెళ్ళటానికి ఏంటంటే మనకి ఇష్టమైనది తిన్నప్పుడు ఒక తృప్తి కలుగుతుంది మనలో. ఆ తృప్తిని ఎలా డిస్క్రైబ్ చేస్తావు నువ్వు? ఎలా వ్యక్తపరుస్తావు? అంటే ఆ తృప్తిని ప్రతి సంఘటనలో, ప్రతి కర్మలో నువ్వు ఇష్టాయిష్టాలకి అతీతంగా వెళ్ళినప్పుడు నీలో ఒక తృప్తి భావన ఉంటుంది. ఓకే. ఆ తృప్తి భావనే అవ్యక్తం, అచింత్యం. నువ్వు ఎప్పుడైతే ఆ తృప్తి భావన కోసం నువ్వు ఈ లోకంలో అశాశ్వతమైన వాటి గురించి పట్టుకొని తిరుగుతా ఉంటే ఆ తృప్తి భావన ఎప్పటికీ రాదను. ఎప్పుడైతే బియాండ్ వెళ్ళి నువ్వు చేస్తావో అప్పుడు ఈ అవ్యక్తం, అచింత్యం అనేది నీ జీవితంలో ప్రతిరోజు, ప్రతి సంఘటనలో నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. అలా చేయటం వలన ఏమవుతుంది? నువ్వు ఎలా ట్రాన్సిషన్ అవుతావు అంటే ప్రశాంతం. అంటే అది డీప్ పీస్ వస్తుంది మనలో. ఆ పీస్ వచ్చినప్పుడు మనము కర్మలో అకర్మని, అకర్మలో కర్మని, అవన్నీ కూడాను చాలా ఈజీగా చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అదే అమృతత్వం అమృతం. భగవంతుడిని మనం అమృతం అనేది అందుకనే. అప్పుడు ఏమవుతుందంటే ఒక సంఘటనలో మనం అతీతంగా వెళ్ళినప్పుడు డెత్, ఫియర్ అనేది ఉండదన్నమాట. అదే అమృత తత్వం అని. అంటే ఇది ఇలా జరగాలి, ఇలా జరగకూడదు అనే భావన లేకుండా కేవలము అది ఎలా జరగాలో అలా జరుగుతుంది అనే భావనతో ఉన్నప్పుడు డెత్ అనేది లేదు ఇంక దానికి. ఓకే. ఉన్నది ఒకటే తత్వం అని. అది ఉన్నా పర్లేదు. అంటే సముద్రంలో అలలు ఉన్నా పర్లేదు, సముద్రం సముద్రమే. అంటే ఇవన్నీ జరుగుతున్నా కానీ నువ్వు నీకేం కాదు, నువ్వు విట్నెస్ గా ఉంటావు. అప్పుడు ఏమవుతుంది? ఆ ఆది మధ్యాంత విహీనం, టైమ్లెస్నెస్ అనేది పోతుంది. అంటే మనం దేశం అనేది పోయింది, కాలం అనేది కూడా ఉండదన్నమాట ఇక అప్పుడు. అప్పుడు ఏమవుతుంది? దాంట్లోకి స్లైడ్ అవుతున్నప్పుడు ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉన్నప్పుడు ఏది జరిగినా పర్లేదన్నప్పుడు, ఏదైనా కానీ ఈ సాక్షిగా చూస్తున్నప్పుడు అంతా ఏకం. ఓకే. ఏకంలో మళ్ళా విభుం, విభుం వచ్చింది. ఓకే. ఈ విభుం వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ కొంచెం బాగా అర్థం చేసుకోవాల్సింది మనము. ఈ తత్వాన్ని బాగా అర్థం చేసుకోవాలి అంటే మనం శివతత్వాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ విభుం అంటే ఆల్ పర్వేడింగ్. ఈ ఆల్ పర్వేడింగ్ ఎందుకని మనకు అడ్డుపడుతుంది, మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అంటే అందుకనే మనకి పంచలింగాలు ఉన్నాయి. ఈ పంచలింగాల్లో పృథ్వీలింగము. ఓకే. ఆ పృథ్వీలింగము అధిష్టానానికి సంబంధించింది అనమాట. మనం భగవద్గీత 10వ అధ్యాయంలో అధిష్టానం తదాకర్త కరణం చేష్ట అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అవి ఈ పంచలింగాలకి తోడు అనమాట. అంటే దాని కంపారిజన్. ఈ పృథ్వీలింగం నుంచి ఈ జలలింగంలోకి వెళ్ళాలి. జలలింగంలోకి వెళ్ళటం అంటే ఏంటంటే ఆ ఫ్లో ఉంటూ ఉంటుంది ఎప్పుడు. పృథ్వీలింగంలోనేమో నీ అధిష్టానము, నీ శరీరం అనుకోవచ్చు, నీకు ఏదైతే విట్నెస్ గా ఉందో దానికి పట్టుకోలేకపోతున్నావు. ఈ జలలింగం దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ అలలు ఉన్నా కానీ నేనే ఈ సముద్రాన్ని అని చెప్పి తెలుసుకోవటం అని. తర్వాత అగ్నిలింగం వచ్చేటప్పటికి మనలో కొంత ప్రకాశము, కొంత ఇన్వర్డ్నెస్, అంతర్ముఖత్వము, ధ్యానము ఇవన్నీ డెవలప్ అయ్యి ఆ అగ్ని అంటే జ్యోతి ఏదైతే ఉందో అంతర్జ్యోతి దాన్ని ఈ వీటన్నిటిని దహించి వేసి పాపపుణ్యాలని మనల్ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే సూక్ష్మత్వం వస్తుంది మనలో, నిధిధ్యాసలో. అదేంటి? వాయులింగం అని. ఆ వాయులింగంలోకి నువ్వు ఎప్పుడైతే ఎవాపరేట్ అవుతున్నావో తర్వాత ఇంకా మిగిలిపోయింది చిదంబరం మాత్రమే, ఆకాశలింగం అని.
ఈ విభం అనేది ఈ సగుణం నుంచి నిర్గుణంలోకి స్లైడ్ అవ్వటానికి ఈ పృథ్వీతత్వము, జలతత్వము, తర్వాత అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వం అనేవి అన్నీ ఈ విభములో ఉన్నాయి అని. విభం విశ్వనాథం అని చెప్పేసి మనం చెప్పుకుంటాము కదా. అది అంతా వచ్చినప్పుడు చిదానందం అవుతుంది. ఈ చిదానందమే అప్పుడు ఆ నిర్గుణంలోకి వెళ్ళినప్పుడు ఆ రూపంలోకి వెళ్ళిపోతాము, నిర్గుణ కల్మినేషన్ అని. అప్పుడు ఐఎమ్ నాట్ ఎ డివోటీ. ఓకే, నేను అనేది కూడా ఉండదు అప్పుడు. జస్ట్ జస్ట్ అంతే, బీయింగ్ అంతే, ఇంకేం ఉండదు అనమాట. అప్పుడు సీకింగ్ ఎండ్ అయిపోతుంది. సీకింగ్ ఎండ్ అయిపోయి బీయింగ్ మాత్రమే ఉంటుంది. ఇలా ఈ అధ్యాయంలో ఈ ఈ శ్లోకంలో అది చెప్పుకోవాలి. సో దీనికి నెక్స్ట్ మనకు ఇంకా సాధన ముందుకెళ్ళటానికి ఏంటంటే ఈ నెక్స్ట్ శ్లోకం ఏంటి అంటే 7వ శ్లోకం. ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసపరస్తాత్ అని వస్తుంది. ఇక్కడ దీన్ని ఒక్కొక్కటి మనం చూసుకుంటే, అంటే ఆ పరమేశ్వరుడుతో పాటు ఉన్నది ఎవరు? ఉమా. మన ఉపనిషత్తులో కూడాను ఉమాదేవి, ఆమె వచ్చేసేసి ఇంద్రుడికి ఇది పరమాత్మ తత్వం అని చెప్పిందంట. ఇంద్రుడు అంటే ఎవరు అక్కడ? మనస్సు. ఓకే. సో ఈ ఉమా సహాయం ఉంది ఇక్కడ. ఎప్పుడైనా మాయతోనే పరమాత్మతో ఉన్నాడు కాబట్టి ఉమా సహాయం అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఈ ఒక్కొక్క వర్డ్ తీసుకొని చూద్దాం మనం మీనింగ్స్. అంటే దాన్ని సగుణంలో నుంచి నిర్గుణంలోకి ఎలా మారతాము అనేది. ఇప్పుడు ఉమా సహాయం అనేది తీసుకుంటే ఏంటంటే, మనము ఈ వరల్డ్ మొత్తం మనకు కనిపించే దేశ కాల ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మొత్తము అవన్నీ ఒక శక్తి రూపంగా చూస్తున్నాము. అంటే పరమాత్మ వ్యక్తం అవ్వాలి అంటే ఏదైనా, ఇప్పుడు బలం బలవతాం అని చెప్పేసి ఏది అయినా కానీ మనకు భగవద్గీతలో కొన్ని చెప్పారు భగవానుడు. ఏంటి? నీలో ధైర్యం పోయినా ఆ ధైర్యం పోవటం కూడా నేనే. ఒక ధైర్యం ఉన్నా నేనే, బలాన్ని నేనే, ఏదైనా నేనే అని చెప్పారు. అంటే ఏదైనా ఎక్స్ప్రెస్ అవ్వాలి అంటే ఉమా సహాయం అంటే నువ్వు ఆ పరమాత్మ నుంచి ఇది శక్తి తీసుకుంటుంది అనే రెండింటిని గుర్తు ఎప్పుడైతే పెట్టుకున్నావో నువ్వు, ఆ విట్నెస్ అనేది నీకు ఈజీగా అవుతుంది అనమాట, చూడగలుగుతావు. అప్పుడు ఏమవుతుందంటే పరమేశ్వరం, ఆ డూవర్షిప్ అనేది పోతుంది. డూవర్షిప్ ఎలా పోవాలి అంటే మనలో త్రిలోచనం రావాలి. త్రిలోచనం అంటే ఏంటి అంటే మామూలుగా రెండు కళ్ళు అందరికీ ఉంటాయి. ఏంటవి? మన లౌకిక దృష్టి ఉంటుంది మనకి. ఉం? తర్వాత ఏమో మామూలుగా చూసేటువంటి అంతా చూస్తూ ఉంటాం కదా, లౌకికంగా చూస్తూ ఉంటాము 2 కళ్ళతో. కానీ మనకి శాస్త్రీయము కూడా ఉండాలి. అంటే శాస్త్రీయంగా మామూలుగా తెలుసుకుంటాము. కానీ జ్ఞాన చక్షువు ఎప్పుడైతే వచ్చిందో అంటే మూడో కన్ను అన్నమాట. ఆ మూడో కన్ను ఎప్పుడైతే వచ్చిందంటే అది జ్ఞాన చక్షువు అని. అంటే ఏంటి? ఒక గురువు ద్వారా ఒక అనుగ్రహం పొంది వాళ్ళ నుంచి నేర్చుకున్నప్పుడు ఆ జ్ఞాన చక్షువు, ఆజ్ఞా చక్రం అంటాము దాన్ని. అది ఎప్పుడైతే మనలో అంతర్ముఖం అయ్యి ఓపెన్ అవుతుందో అప్పుడు ఈ త్రిలోచనం అనేది వచ్చి ఆ విట్నెస్ అవేర్నెస్ అలవాటు అవుతా ఉంటుందని. అలా అవుతున్నప్పుడు మనకి ఇంకా అడ్డుపడేది ఏంటి అంటే, ఇందాక చెప్పుకున్నాం మనం, మన చుట్టూ కనిపిస్తున్న అయిష్టాలు, పాప పుణ్యాలు, ఈ దేశకాల అన్నీ కనపడతా ఉంటాయి మనకి. వాటన్నింటినీ నీలకంఠం లాగా, అంటే ఒక పాయిజన్ ని మనల్ని మనల్ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసేది ఏంటి అంటే జీవితంలో ఈ దేశకాల పరిస్థితులే అన్నమాట. అంటే టైం, కాలుడు అని, ఆ కాలమే మనల్ని హరిస్తుంది. ఆ కాలం ఎందుకు వచ్చిందంటే కారణ శరీరంలో ఉన్నటువంటి వాసనలు, కర్మఫలాల మూలాన వచ్చింది. వాటిని ఏం చేయాలి అంటే త్రి- ఈ నీలకంఠం లాగా దాన్ని పైకి కిందకి ఎక్కడికి పోనీయకుండా వాక్ ఇక్కడ మధ్యలోనే కంఠం దగ్గర అట్టు పెట్టుకోవాలి. దానికి ఎవరు సహాయం చేశారు?
ఉమా సహాయం, అమ్మవారు వచ్చి అక్కడ రావటం మూలాన ఆయన నీలకంఠుడిగా అక్కడ ఉంచుకోగలిగాడు. అంటే ఆ శక్తి స్వరూపం ఎప్పుడైతే స్టేబిలైజ్డ్ అయిందో, అంటే అది ఉంది పోదు. అందుకనే ఈ బ్రహ్మ విద్య తెలిసిన తర్వాత, రియలైజేషన్ అయిన తర్వాత ప్రపంచం ఎక్కడికి పోదు. ఆ ప్రపంచాన్ని నువ్వు నీలకంఠుడిగా దాన్ని పైకి కిందకి ఎక్కడికి పోనీయకుండా దాన్ని సాక్షిగా ఉంచుకొని ప్రశాంతంగా ఉండాలన్నమాట. అది నెక్స్ట్ ప్రశాంతం అన్నమాట. ఈ ప్రశాంతం అనేది ఆ సోర్స్ ఎక్కడ ఉండగలుగుతాం? భూత యోనిం. ఈ పరమాత్మ తత్వం నుంచే ఇదంతా ఉంది, ఉన్నదంతా ఒక్కటేను అనే భూత యోనిం అంటే దేనికైతే అన్ని ఆధారం అధిష్టానం ఉందో అది భూత యోనిం అన్నమాట. ఓకే. తర్వాత ఇదంతటికి ఏంటది? సమస్త సాక్షి, అన్నిటికీ విట్నెస్ అన్నమాట అది. ఆ విట్నెస్ అట్లా ఉండటం మూలాన ఏమవుతుంది? తమస పరస్తాత్ అంటే ఇగ్నరెన్స్ అనేది ట్రాన్సెండ్ అవుతుంది. అంటే నేను నాది అనేది ట్రాన్సెండ్ అవుతుంది. అంటే సగుణంలో నుంచి నిర్గుణంలోకి మనము స్లైడ్ అవుతాం. అదేదో మిరాక్యులస్ గా మిస్టికల్ గా జరిగేది కాదు. నువ్వు చేసే ప్రతి పనిలో అతృప్తి అనేది ఏదైతే ఉందో, నువ్వు చేసే ప్రతి పనిలో ఆ ట్రాన్సెండ్ అవ్వటం నేర్చుకుంటే సెపరేట్ గా నువ్వు అయ్యేది ఉండదు. తర్వాత మనస్సు అనేది ఇంక ఉండదు అప్పుడు. ఆ మనస్సు అనేది లేనప్పుడు ఇంకా నువ్వు స్పెషల్ గా చేయాల్సింది ఏం ఉండదన్నమాట. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటేనంట, 8 నుంచి 11 దాకా చూసుకుంటే మనకి ఎనిమిది 8వ శ్లోకంలో సర్వాత్మ భావం ఇన్ ఆల్ ది డీటీస్. ఓకే. అంటే మనం ఏకరూప ధ్యానం చేస్తూ ఉంటాం, దాన్ని బహురూప ధ్యానంలోకి, అంటే విశ్వరూప ధ్యానంలోకి తీసుకురావాలి. అప్పుడు వర్స్ 9లో ఏంటి? అదేమో ఒక పదార్థానికి సంబంధించి చెప్పింది ఏంటి? ఆల్ డీటీస్ అని చెప్పేసి. వర్స్ 9 వచ్చేటప్పటికి ఏంటంటే సర్వాత్మ భావము కాల పరిస్థితుల్లో, కాలంలో ఎలా అధిగమించాలి. ఓకే. తర్వాత 10 వచ్చేటప్పటికి అన్ని, మొత్తం అంతా కూడాను ఎలా అధిగమించాలి అనేది చెప్తుంది. ఆ అధిగమించటానికి నువ్వు ఏం చేయాలి అనేది వర్స్ 11లో చెప్తుంది అనమాట. అవేంటో ఒక్కసారి పైపైన చూద్దాం మనం. స బ్రహ్మ స శివ సేంద్ర సోక్షర పరమస్వరాట్ స ఏవ విష్ణు స ప్రాణ సకాలోగ్ని స చంద్రమాహ అని చెప్తున్నాడు. తనే బ్రహ్మ, తనే శివుడు, తనే ఇంద్రుడు. తర్వాత హీజ్ ఇమ్యూటబుల్. ఓకే. సుప్రీం, సెల్ఫ్ లూమినస్. ఓకే. ఇలా చెప్తూ ఈ ఆయనే విష్ణువు అని చెప్తున్నారు. అదే ప్రాణము. ఓకే. అదే టైము, అదే ఫైర్ అంటే జ్యోతి అని, అదే మూన్ అంటే చిదాభాసం కూడా అదే అని. ఓకే. సో ఇలా చెప్తూ ఉన్నారు. తర్వాత ఈ మూడు కలిపి తర్వాత చెప్పు. సయేవ సర్వం యద్భూతం యచ్చ భవ్యం సనాతనం జ్ఞాత్వాతం మృత్యుమత్యేతి నాణ్య పంథా విముక్తయే. ఉన్నదంతా తనే, అంటే ఆ పరమాత్మే. అండ్ ఆల్ దట్ విల్ బి ఎటర్నల్. ఓకే. తన్ని తెలుసుకుంటే ఇంకా ఈ ఈ మృత్యువు అనేది ఉండదు. మృత్యు వాత పడము మనము. ఓకే. ఇంకా దీన్ని ఎలా అంటే ఇంకా వేరే దారేమి లేదు దీంట్లో. కేవలము ఆ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకొని ఆ పరమాత్మ తత్వంలో నిలబడటం మాత్రమే దారి, ఇంక వేరే దారి లేదు అని చెప్తున్నారు. ఓకే. తర్వాత 10వ శ్లోకం వచ్చేటప్పటికి ఏంటి? సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నాణ్యేన హేతునా అని చెప్తున్నారు. ఇక్కడ ఎక్స్పీరియన్సింగ్ వన్ సెల్ఫ్ ఇన్ ఆల్ బీయింగ్స్ అండ్ ఆల్ బీయింగ్స్ ఇన్ ద సెల్ఫ్, వన్ అటైన్స్ ది హైయెస్ట్ బ్రహ్మన్ అండ్ నాట్ బై ఎనీ అదర్ మీన్స్. ఇది ఎలా వస్తుంది అంటే ఆ సెల్ఫ్ లో అబాయిడ్ అయి ఉన్నప్పుడే. ఇంకా వేరే దారేమి లేదు. నువ్వు కర్మ చెయ్యి, ఉపాసన చెయ్యి, అన్ని చెయ్యి, కానీ దాంట్లోకి వెళ్ళాలి అంటే నీ సెల్ఫ్తో నువ్వు అబాయిడ్ అవ్వాలి, సాక్షి భావన రావాలి. నువ్వు చేసే ప్రతి పనిలో ఆ సాక్షి భావనతో, ఆ నిర్మలత్వంతో, ఆ నీలకంఠం అనే దాంతో, ప్రశాంతం, వాటన్నింటిలో పరమేశ్వరం, విభుం, ఇవన్నీ మనలో ఇంటిగ్రేట్ అయిపోవాలి.
సో ఇప్పుడు మనం ఈ మెడిటేషన్ దీన్ని ఈ 3 శ్లోకాలని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. ఈ మెడిటేషను నాలెడ్జ్ని ఎక్స్పీరియన్స్గా మారుస్తుంది. ఇది మళ్ళా సగుణము నిర్గుణంగా చూస్తే మనము సగుణంగానేమో మొట్టమొదటిలో మనము ఈ ప్రాణాయామాలు కానీ మిగతావన్నీ చేసుకుంటూ వచ్చి ఏకరూప ధ్యానం లాగా అవన్నీ చేసుకుంటూ వచ్చి మనసుని నిలకడగా నిలుపుకొని అలవాటు చేసుకుంటే ఏమవుతుంది అంటే ఈ ఇష్టాలకి అతీతంగా మనం వెళ్ళగలుగుతూ ఉంటాం. అంటే ఊరికనే ధ్యానంలో కూర్చొని అన్ని మర్చిపోవటమే కాకుండా ప్రతి దాంట్లో ప్రతి పనిలో మనము ఆ అతీత స్థితిని అలవాటు చేసుకుంటూ ఉంటాం. అలవాటు చేసుకొని తర్వాత దాంట్లో నుంచి మనం ఉన్నతంగా ఎదుగుతూ ఉంటాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ గా మారాలి అంటే ఇక్కడ 4 ఉన్నాయి. ఒకటేంటంటే మనం ఈ చుట్టూ ఉన్న వస్తువుల పట్ల మనుషుల పట్ల రిలేషన్షిప్స్ పట్ల ఎక్కువగా డ్రా అవుతా ఉంటాం. దాని నుంచి విత్ డ్రా అవటం నేర్చుకోవాలి. అవన్నీ వాళ్ళ డెస్టినీ ప్రకారం జరుగుతాయి. ప్రతి వస్తువు పర్మనెంట్ కాదు. ఇది ఈ రోజు వచ్చింది నా జీవితంలోకి, అది శాశ్వతం కాదు అని చెప్పి తెలుసుకుంటూ, అంటే మనం శరీరపరంగా మనస్సు పరంగా అవన్నీ తెలుసుకుంటూ ఉండాలి. తర్వాత రెండో స్టెప్ ఏంటంటే అవేర్నెస్ బికమ్స్ అవేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అని. ఇలా విత్డ్రా ఎప్పుడైతే అవుతూ ఉంటే ఏమవుతుంది, ఆ అవేర్నెస్ నేనే ఆ అవేర్నెస్ అనేది అర్థమవుతుంది. బికమింగ్ కాస్త బీయింగ్ అవ్వాలి అని తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది మనలో ఓ నేను అన్న భావన ఇంకా ఉంది అని తెలుస్తుంది. అది ఎప్పుడైతే తెలియటం మొదలు పెట్టిందో అది డిజాల్వ్ అవుతుంది. అంటే ఇష్టాలకి అతీతంగా ఎప్పుడైతే వెళ్తున్నామో ఇది ఇలా ఉండాలి అది ఉండక్కర్లేదు అని అనుకోకుండా ఉన్నామో నేను అన్న భావన ఉండదు ఇంకా. ఎందుకంటే కర్తృత్వ భావన భోక్తృత్వ భావన ఉండదు కాబట్టి. ఓకే. సో టీ ఇప్పుడు ఏమవుతుంది ఇంకా ఫోర్త్ లో ది సెల్ఫ్ రిమైన్స్ క్లియర్ అండ్ అన్డినైల్. అంటే నువ్వు బీయింగ్ గా ఉండిపోతావు. సో బిఫోర్ మెడిటేషన్ ఏంటంటే నాకు అవేర్నెస్ ఉంది అనుకుంటాం, ఐ హ్యావ్ అవేర్నెస్. కానీ ఈ మెడిటేషన్ చేస్తూ ముందుకు వెళ్తున్న కొద్దీ నువ్వే అవేర్నెస్ అని చెప్పి అర్థమవుతుంది. అంటే ఇక్కడ మెడిటేషన్ అంటే ఏంటి అంటే మామూలుగా సగుణంగా చేసే మెడిటేషన్ కాదు మనం మాట్లాడుకునేది. ఇదేంటంటే శ్రవణ మనన నిధిధ్యాసల్లో ఉన్న మెడిటేషన్ అని. ఆ నిధిధ్యాస ఏదైతే ఉందో ఆ నిధిధ్యాస ప్రతి పనిలో ఉండాలి. ప్రతి సంఘటనలో నువ్వు చూడాలి. అలా చూస్తున్నప్పుడు మాత్రమే అది నిజమైన మెడిటేషన్ అన్నమాట. అది సగుణంలో నుంచి నిర్గుణంలోకి స్లైడ్ అవ్వటానికి మనకు ఉపయోగపడుతుందండి. అలా ఉపయోగపడటానికి మనకి ఇక్కడ మనల్ని బ్లాక్ చేసేది ఏమేమి ఉన్నాయి, ఈ సగుణంలో నుంచి నిర్గుణంకి వెళ్ళటానికి మనల్ని బ్లాక్ చేస్తున్నవి ఏంటి అనేది ఒకసారి చెప్పుకుందాం. అవి ఏంటి అంటే మనల్ని అంతర్ముఖత్వం అవ్వకుండా చేసేది, మనలో స్థిరత్వం లేకుండా చేసేవి. ఓకే. తర్వాత ఆ చేసే పనిలో నేను చేస్తున్నాను అనే భావన ఏదైతే ఉందో దాంట్లో విలీనం అయిపోయి ఈ శరీర పరంగా ఐడెంటిఫై చేసుకొని మానసికంగా ఐడెంటిఫై చేసుకొని ఉంటామో అది అడ్డుపడుతూ ఉంటుందండి. ఇంకొకటి ఏంటి అంటే స్టిల్నెస్ లేకపోవటం మూలాన, అంటే సైలెన్స్ అలవాటు చేసుకోకపోవటం మూలాన. స్టిల్నెస్ ఉండటం ఒకటి, సైలెన్స్ కూడా అలవాటు చేసుకోవాలి. ఆ సైలెన్స్ అలవాటు చేసుకోవటానికి మనం ఏం ఆలోచించుకోవాలి అంటే మనం ఆనెస్ట్ గా చెప్పుకోవాలి. ఏంటి ఈ స్టిమ్యులేషను, ఈ ఇదంతా హైప్ నాకు అవసరమా అనేది ప్రతి దాంట్లో పని చెయ్యాలి. కానీ ఆ హైప్ అవసరమా నాకు అనే క్వశ్చన్ చేసుకోవాలి. తర్వాత ఈ ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏదైనా సంఘటనలో ఉన్నప్పుడు డిస్కంఫర్ట్ నేను ఫీల్ అవుతున్నాను, దాన్ని నాదిగా చేసుకుంటున్నానా లేదా అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో నుంచి ఫుల్ఫిల్మెంట్, అంటే ఈ పదార్థంలో నుంచి ఈ సంఘటనలో నుంచి నేను పూర్ణత్వాన్ని పొందాలి అనుకుంటూ ఉంటాం. దాని నుంచి కంప్లీట్ గా ఒక సాటిస్ఫాక్షన్ పొందాలి అనుకుంటాం.
అది ఎంత ఇంటెన్స్ గా నీలో ఉంది స్టడీ చేసుకోవాలి. ఒక సంఘటన అది ఎలా జరగాలో అలా జరుగుతుంది అని వదిలేస్తున్నావా నువ్వు చేసేది చేసి? కానీ దాన్ని ఇలా ఉండాలి అని ఎప్పుడైతే ఇంటెన్స్ గా ఉందా చూసుకోవాలి. తర్వాత నువ్వు సైలెన్స్ లో ఉండటానికి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నావా లేదా? ఓకే, అది అట్లా 4 మనము అర్థం చేసుకోవాలని, అర్థం చేసుకొని ఆ ట్రాన్సెండ్ అవ్వటానికి, విట్నెస్ గా మిగలటానికి మనం ఇలా కంప్లీట్ గా దాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అన్నమాట. ఓకే, తర్వాత ఈ 12వ శ్లోకము, 11, 12 ఇవన్నీ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ నిధిధ్యాసని అంటే రోజువారి పనుల్లో ఆ మెడిటేషన్ అనేది ఎలా ఇంకార్పొరేట్ చేసుకోవాలో ఉంటుందన్నమాట. అది ఆ తర్వాత చూద్దాం మనం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 11వ శ్లోకం చూద్దాం. ఏంటి అంటే, ఆత్మానం అరణిం కృత్వ ప్రణవం చోత్తరారణీం జ్ఞాన నిర్మదనాత్ అభ్యాసాత్ పాశం దహతి పండిత అని చెప్తున్నారు. అంటే ఈ ఆత్మానం అరణిం కృత్వ అంటే ఈ సగుణం నుంచి నిర్గుణంలోకి వెళ్ళటానికి మనము ఈ స్లైడింగ్ జరగటానికి మనం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఏం చెప్తున్నారో చూద్దాం. మనము ఈ అరణి అనేది ఏంటి అంటే, మనం మామూలుగా యజ్ఞం చేసేటప్పుడు వాళ్ళు ఆ అరణి ద్వారా పైన కింద ఒకటి బేస్ ఉంటుంది, పైన ఏమో ఒక పిడిలాగా ఉండి దాన్ని ఇచ్చి చేసి మధ్యలో ఒక దూది లాంటిది పెట్టి దానికి అగ్ని పుట్టిస్తారు. ఆ అగ్ని పుట్టించటము ఆ అరణి ద్వారా చేస్తారు. అంటే నేచురల్ గా ఆ రాపిడి ద్వారా వచ్చేదన్నమాట అది. ఓకే, అది ఇక్కడ ఎందుకు చెప్పారు ఈ ఋషి అనేది చూస్తే బ్రహ్మగారు ఆత్మానం అరణిం కృత్వ, ఈ అప్పర్ అరణి ఏదైతే ఉందో, ఓకే, హ్మ్, ఈ మనలో ఉన్నటువంటి ఈ ఇది ఫస్ట్ ఇది చూద్దాం. సేక్రెడ్ ఫైర్ ఫర్ యజ్ఞస్ ప్రొడ్యూస్డ్ బై చర్నింగ్ 2 logs. బికాస్ ఆఫ్ ద ఫ్రిక్షన్ స్పార్క్స్ వస్తాయి అనుకున్నాము, కాటన్ ఇగ్నైట్ అవుద్ది. ఇది మామూలుగా జరిగేది. కానీ మనకు సంబంధించి ఏంటి అంటే, మనలో ఉన్నటువంటి కింద అరణి ఏదైతే ఉందో అది మన మనస్సు ఓకే, ఈ పై అరణి వచ్చేటడికి శాస్త్ర వాక్యాలు, గురు వాక్యాలు. ఓకే, పై అరణి అంటే నీలో అవగాహన ఏదైతే ఉందో అది ఇదన్నమాట. ఈ మధ్యలో ఉండే కాటన్ ఏంటి అంటే, మనకు అడ్డుపడేటువంటి ఏవైతే ఉన్నాయో మనలో ఒక అంతర్జ్యోతిని వెలిగించాలి, పాపపుణ్యాలు నశించాలి, అవన్నీ పోవటానికి ఇదంతా అన్నమాట, ఈ కాటన్ అన్నమాట. ఆ కాటన్ ఎప్పుడైతే బర్న్ చేశామో, అది చేసినంత మాత్రాన సరిపోదు. దాంట్లో నుంచి స్పార్క్ వచ్చిన తర్వాత దాన్ని ఒక యజ్ఞంలో వేయాలి, యజ్ఞ కుండంలో వేయాలి. ఆ యజ్ఞ కుండము అప్పుడు ఆ యజ్ఞ కుండమే మనల్ని సగుణం నుంచి నిర్గుణంలోకి తీసుకెళ్తుంది అన్నమాట. అంటే రోజు చేసే పనుల్లో మనకి భగవద్గీతలో 4వ అధ్యాయంలో చాలా యజ్ఞాలు చెప్పాడు. అంటే ఆ యజ్ఞాలన్నీ ఏంటి? రోజు చేసే పనుల్లో ఆ యజ్ఞాల గురించి చెప్పాడు. మనం తినటం దగ్గర నుంచి, తాగటం దగ్గర నుంచి, మాట్లాడటం దగ్గర నుంచి, పూజ చేయటం ఏదైనా తీసుకుంటే ప్రతిదీ, మనం చేసే ప్రతి పని ఒక యజ్ఞమే అన్నమాట. ఈ ఈ మొత్తాన్ని అక్కడ ఉపయోగించుకోవాలన్నమాట. తర్వాత లోయర్ అరణి మైండ్, హయ్యర్ అరణి వచ్చేటప్పటికి ఓంకారం అన్నమాట. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాము? మాండూక్యోపనిషత్తు నుంచి తీసుకున్నాము. ఈ మాండూక్యోపనిషత్తులో ఓంకారం ఎందుకే తీసుకున్నాము అంటే, అకార ఉకార మకారాలు ఇవన్నీ ఏంటి అంటే, మనకు రాబోయే శ్లోకాల్లో మనము దాటాల్సింది ఏంటంటే అవస్థాత్రయం అని. అంటే మనము అంత చెప్పుకున్నాం కదా, విశ్వడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు అని చెప్పేసి 3 అవస్థలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకున్నాము అవస్థాత్రయంలో. వాటన్నిటిని విట్నెస్ గా చూస్తున్నవాడు విశ్వడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు అని చెప్పుకున్నాము. వీట ఈ ఓంకారం ఉచ్చరిస్తున్నప్పుడు విశ్వతత్వంలో విట్నెస్ గా, తైజస్ తత్వంలో ప్రాజ్ఞుడుగా, వాటన్నింటిలో విట్నెస్ గా ఉండేది ఏంటి అంటే ఆ అర్ధమాత్ర అంటారు. అకార ఉకార మకారాలు అయిన తర్వాత అంటే ఇదంతా మాండూక్యోపనిషత్తులో అదనమాట. ఆ అర్ధమాత్ర తర్వాత వచ్చే సైలెన్స్ ఏదైతే ఉందో అది పరమాత్మ అని చెప్పుకున్నాం మనం మాండూక్యోపనిషత్తులో. ఈ ఓంకారాన్ని ఉచ్చరించటము అంటే ఓం 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 అంటం కాదనమాట. అది అది ఇంపార్టెంటే. కానీ
ఓం ఓం అనేది ఎలా ఉండాలి అంటే నీ అవస్థాత్రయాన్ని దాటి నువ్వు చేసే చర్నింగ్, అంటే ఈ మదనం ఏదైతే ఉందో అది ఉన్నతంగా ఎదగాల. ఆ ఎదుగుతున్నప్పుడు ఆ యజ్ఞంలో ఆత్మానం అరణ్యం కృత్వ ప్రణమం చ ఉత్తరారణీం అని చెప్పి అప్పుడు ఏమవుతుంది అంటేనంట జ్ఞాన నిర్మదనాత్. ఓకే. ఈ జ్ఞానము అంటే మన లోపల ఈ అంతర్ముఖమయ్యి ఎప్పుడైతే నిధిధ్యాస చేస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది, ఈ అభ్యాసం మూలాన పాశం దహతి పండిత అని చెప్పారు. ఇక్కడ ఈ శ్లోకంలో చూస్తే పాశం దహతి పండిత అని చెప్పారు. అంటే మనలో ఉన్నటువంటి ఈ నేను నాది అన్న భావన ఎక్కడి నుంచి వచ్చింది? పాపపుణ్యాల నుంచి, వాసనల నుంచి వచ్చింది కారణ శరీరంలో. అదంతా దహత అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారని. సరే, ఇదంతా ఒక థీరీ లాగా చెప్పారు. థీరీ లాగా చెప్పి మనల్ని ఈ చర్నింగ్ ఓంకారం ఉంది బాగా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి చెప్పారు. ఓకే. సో ఇప్పుడు మనము 12, 13, 14 అంటే ఈ ట్రాన్సెండ్ ఎలా అవ్వాలి, మనము ట్రాన్సెండ్ అవ్వటానికి మనం ఏం చేయాలి, ఎలా, దీనికి ఇంకొకటి ఏంటి అంటే చర్నింగ్ అనేది ఎలా ఉండాలి అది ముందు తెలుసుకుందాం. వీటికెళ్లే ముందు మనము ఈ సాక్రిఫిషియల్ ఫైర్ అంతర్మదనం చేస్తున్నప్పుడు మనలో ఒక రకమైనటువంటి కాల్ వస్తుంది. ఓకే. ఒక ఇంటర్నల్ కాల్, ఒక విస్పర్ మనలో, నేను ఆధ్యాత్మిక తత్వం వైపుకు వెళ్ళాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి అని ప్రతి ఒక్కరిలో ఒక రకమైనటువంటి చేంజ్ అయితే వస్తుంది. అది మనందరిలో వస్తుంది, వచ్చింది. ఆ రావటమే ఆ సాక్రిఫిషియల్ ఫైర్, కాటన్ బర్న్ చేయటం అన్నమాట. దాని తర్వాత నువ్వు చేసే సాధన చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ చర్నింగ్ లో చేస్తున్నప్పుడు ఇంకొకటి ఏమవుతుంది అంటే శ్రవణ మననాలు జరుగుతూ ఉంటాయి. ఈ శ్రవణ మననాలన్నీ జరుగుతూ మనము చేసే కొద్దీ ఇలా వెళుతూకున్న కొద్దీ ఏమవుతుంది అంటే రోజు చేసే యజ్ఞాల్లో ఆ ఆ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటాం అన్నమాట. ఓంకారాన్ని ఉచ్చరించడం అంటే మనం చెప్పుకున్నాం అకార బకారం అకారాల్లో ఉన్న విట్నెస్ ఒక్కడే. విశ్వడు తైజస్సుడు ప్రాజ్ఞుడుగా పిలువబడుతున్నాడు, కానీ ఉన్నదంతా పరమాత్మేను. ఆ సైలెంట్ విట్నెస్ ఏదైతే ఉందో అదే నేను అని తెలుసుకోవటానికి ప్రతి దాంట్లో మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు ఈ అవస్థలను చూద్దాం ఒకసారి. సయేవ మాయా పరిమోహితాత్మ శరీరం ఆస్థాయ కరోతి సర్వం స్త్రీ అన్న పానాది విచిత్ర భోగై సయేవ జాగ్రత్త పరితృప్తి మేతి అని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఈ వేకింగ్ స్టేట్ లో, మనం రోజు ఈ వేకింగ్ స్టేట్ లో మాయలో పడిపోయి మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నవన్నీ ఏంటి అని చూస్తే ఇక్కడ ఈ సెన్షువల్ ప్లెజర్స్. ఓకే. సయేవ మాయా మాయా పరిమోహితాత్మ అని చెప్తున్నాడు. ఈ మాయతో మనం పరిమోహితులం అవుతున్నాము. తర్వాత శరీరం ఆస్థాయ కరోతి సర్వం, నేను ఈ శరీరం అనుకొని అన్ని యాక్షన్స్ చేస్తున్నాను. స్త్రీ అన్నపానాది విచిత్ర భోగై. ఇక్కడ స్త్రీ అంటే స్త్రీ పురుషులు ఇద్దరు అన్నమాట. అంటే స్త్రీ అంటే ఒక ఒక వస్తువు పట్ల ఆకర్షితులం అవటం కూడా ఉంటుందన్నమాట. వాటన్నిటిలో అన్నపానాది మనం ఏం గ్రహిస్తున్నాం ఇంద్రియాల ద్వారా. ఇక్కడ అన్నం అంటే అన్నం ఒక్కటే కాదు, ఏదైతే అన్ని ఇంద్రియాల ద్వారా గ్రహిస్తున్నామో వాటన్నింటి విచిత్ర భోగై, వాటన్నిటి ద్వారా ఎంజాయ్ చేస్తున్నాము. అవన్నీ ఎక్కడ చేస్తున్నాము? సయేవ జాగృత్ పరితృప్తం ఇది, ఇదే నన్ను సాటిస్ఫై చేస్తున్నది అని చెప్పి జాగృత్ స్థితిలో మనము ఈ వేకింగ్ స్టేట్ లో వీటన్నిటిని కోరుకుంటున్నామని. ఈ సెన్సువల్ ఈ ప్లెజర్స్ మనం ఎప్పుడైతే ఈ ప్రోగ్రెస్ కి ఇన్వర్డ్నెస్, స్టిల్నెస్, విట్నెస్, అవేర్నెస్, సైలెన్స్ ఇందాక చెప్పుకున్నాం మనం, ఇన్వర్డ్నెస్ ఇవన్నీ ఎప్పుడైతే వచ్చినాయో అట్లీస్ట్ గుర్తు చేసుకుంటూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఈ ఈగో స్ట్రాంగ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. మామూలుగా వాటి వైపు తిరిగితేనేమో ఈగో స్ట్రాంగ్ అయ్యి మన డిస్క్రిమినేషన్ అంటే వివేకము పోతుందన్నమాట.
పోయి నిధిధ్యాస కష్టంగా అవుతుంది. అంటే అంతర్ముఖం అవటం కష్టంగా ఉంటుంది. అప్పుడు ధ్యానంలో సరిగా కుదరదు మనకి. అంటే ఈ వైరాగ్యం అనేది ఎసెన్షియల్ అని. ఇక్కడ ఈ అవుట్ ఫ్లోడ్ సెన్సువల్ ప్లాజర్స్, బయట వస్తువులు మనం లాగుతున్నాయి. దాని మూలాన అవుట్వర్డ్ గా వెళ్ళిపోతున్నాము. ఈ టేస్ట్ అంటే ఇందాక మనం ఏదైతే తృప్తి అనే భావనలో కాకుండా కేవలం తీపి దగ్గర ఆగిపోయి, ఎప్పుడైతే మనం దాని వెంట పడుతున్నామో ఆ వస్తువుల వెంట, అది క్రేవింగ్ గా మారుతూ ఉంటుంది. మళ్ళా మళ్ళా కావాలి అనిపిస్తూ ఉంటుంది. అది అడ్డుపడుతూ ఉంటుంది. అందుకనే ఏంటి, దాని నిజతత్వాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. వాటి మీద ఎమోషనల్ డిపెండెన్స్ ఉండకూడదు. అంటే ఒక వ్యక్తి పట్ల, ఒక మన రిలేషన్షిప్స్ పట్ల, వాళ్ళు నా శరీరం నుంచి వచ్చారు కాబట్టి నాతో వాళ్ళతో ఎమోషనల్ డిపెండెన్స్ ఏర్పడి, వాళ్ళకి జరగాల్సిన డెస్టినీ వాళ్ళకి జరగనీయకుండా, వాళ్ళు కింద పడకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. అట్లా కాకుండా ఆ ఐడెంటిటీని అర్థం చేసుకోవాలి. తర్వాత వెరైటీ సీకింగ్ ఉంటుంది మనలో. కొత్తదనం కావాలి ఎప్పుడు. ఆ కొత్తదనం ఎప్పుడు కొత్త వస్తువుల్ని ఆకర్షించుకోవాలి అని చూస్తూ ఉంటాం. ఉన్నది సరిపోదు మన జీవితానికి, కానీ కొత్తదనం కావాలి మనసుకి ఎప్పుడు. దాన్ని కూడా తగ్గించుకుంటూ పోవాలి. దాన్ని కంప్లీట్ గా త్యాగం చేయాలి. ఈ శరీరం బతకటానికి ఏం కావాలి అనే దానిలోకి వస్తే అప్పుడు ఆ వెరైటీ సీకింగ్ తగ్గుతూ ఉంటుంది. ఇది మనకి అవస్థాత్రయం ఎంక్వైరీ మొదలు పెడుతుంది అనమాట ఇది. తర్వాత మనం ఏ స్థాయికి ఎదగాలి అంటే, స్వప్నే సజీవ సుఖ దుఃఖ భోక్త స్వమాయయా కల్పిత జీవలోకే సుషుప్తి కాలే సకలే విలీనే తమోభిభూత సుఖరూపమేతి అంటారు. ఇక్కడ మనకి డ్రీమ్ స్టేటు, తర్వాత డీప్ స్లీప్ స్టేటు రెండు కలిపి చెప్పేస్తున్నారు ఇక్కడ. ఓకే. ఈ డ్రీమ్ స్టేట్ లో జీవ ఏం చేస్తున్నాడు? శరీరం లేకపోయినా గానీ మనము ఈ ప్లెజర్స్, పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనము ఒక సంఘటనలో లేనప్పుడు, ఒక పరిస్థితిలో లేనప్పుడు, ఒక రిలేషన్షిప్ మన దగ్గర లేకపోయినా కానీ మానసికంగా అది గుర్తు చేసుకొని కుంగిపోతూ ఉంటాము, లేదా ఆనందపడుతూ ఉంటాం కదా. అది అది చాలా ఫ్రీక్వెంట్ గా మనం అలవాటు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ సంఘటన జరగనప్పుడు, ఎప్పుడో జరిగిన దాన్ని మళ్ళా మళ్ళా గుర్తు చేసుకొని బాధపడటమో ఆనందపడటమో చేస్తూ ఉంటాం. దాన్ని సాక్షిగా అర్థం చేసుకోవాలి. ఓకే. అంటే స్వప్నంలో జీవించటం అంటే అదనమాట. అంటే మానసికంగా మామూలుగా మనం చెప్పుకుంటే అవస్థాత్రయంలో డ్రీమ్ స్టేట్ లో నీకు కనిపించే వస్తువులన్నీ నీ మనసు కల్పించుకున్నవే, వేరేగా ఏమీ లేవు. అక్కడ దేశకాల వస్తు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీ మనస్సు చేత సృష్టించబడినాయి అని తెలుసుకోవటం స్వప్నావస్థ. కానీ ఇక్కడ మనం సాధన పరంగా తెలుసుకోవాల్సింది, నువ్వు మేలుకోనున్నప్పుడు స్వప్నావస్థలో నువ్వు ఉంటూ ఉంటావు. ఆ మానసిక స్థితి ఏదైతే ఉందో దాన్ని విట్నెస్ గా చూడటం అలవాటు చేసుకోవాలి. అది రాదు, రాకూడదు, ఆపుకోవాలని కాదు. అది వచ్చింది అని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? అది చేసుకోకపోతే స్వమాయ కల్పిత జీవలోకే, నువ్వు నీ మాయ నువ్వే క్రియేట్ చేసుకొని ఎలాగైతే వస్తువులను ప్రొడ్యూస్ చేస్తున్నావో, దీన్ని మళ్ళా అలా గుర్తు చేసుకొని బాధపడటము ఆనందపడటము అలానే ఏమవుతుందంటే, దాన్ని ఇంకా కావాలని కోరుకోవటమో, దాన్ని వద్దనుకోవటమో, వాళ్ళ మీద కోపమో, వాళ్ళ మీద ప్రేమో, ఇంకా నువ్వు స్వమాయ కల్పిత జీవలోకే, ఆ స్వప్న స్థితిని నువ్వు జాగృతిలోకి తెచ్చుకొని ఇంకా మాయని ఎక్కువగా చేసుకుంటూ ఉంటావని. తర్వాత ఏమిటి? సుషుప్తి కాలే సకలై విలీనే. ఆ డీప్ స్లీప్ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ మర్జెస్ ఇన్ టు ది కాజ్ అని. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ ఆ మామూలుగా మనం ఏంటి, ఎప్పుడైతే మనస్సు నశిస్తుందో సుషుప్తిలోకి వెళ్తున్నాం. మనస్సు ఎప్పుడైతే ఆత్మలో లీనమవుతుందో సుషుప్తిలోకి వెళ్తున్నాం. కానీ అది ఇంకా చిదాభాసమే అన్నమాట. ఎందుకంటే నేను అనేది ఆ రిఫ్లెక్షన్ మాత్రమే. అందుకని మనం కంప్లీట్ గా మనం దాంట్లో ఎట్లా ఉంటున్నాము అంటే, తమస తమస్ అ- అభిభూత సుఖ రూపం ఏతి అంటున్నారు. అంటే తమస్సులోనే ఉంటున్నామని. అంటే ఈ అర్థం ఏంటి అంటే, ఇక్కడ మనము ఒక స్వప్న స్థితిలో ఒక సంఘటనని గుర్తు చేసుకొని
దాంట్లో బాధలోకి లీనమైపోతాం, లేదా దాంట్లో కుంగిపోతాం, అంటే తమస్సులోకి వెళ్ళిపోతాం అనమాట. ఆ తమస్సులోకి వెళ్ళిపోకుండా అప్పుడు కూడా సాక్షిగా చూడాలి ప్రతి సంఘటనని, ప్రతి కాలాన్ని, అన్నిటినీ అనమాట. అలా చూస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటేనంటే మనకి వేకింగ్ స్టేట్ లో బాడీ ఐడెంటిఫికేషన్, దీన్ని బాగా అర్థం చేసుకుంటే బాడీ ఐడెంటిఫికేషన్, డిజైర్ తగ్గుతాయి అని. ఓకే, ఇది చెప్పింది ఫాలో అయితే డ్రీమ్ స్టేట్ అంటే మానసిక స్థితిలో ఆ మెంటల్ ప్రొజెక్షన్, వాసనలు తగ్గుతాయి అని. వాసనలు మన బయట పడతా ఉంటాయి మనకి. దాన్ని సాక్షిగా చూడకపోతే ఏమవుతుంది, మనమే అదే అనుకొని దాంట్లో లీనమైపోయి తమస్సులోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా అక్కడ విట్నెస్ గా ఉన్నావు అనుకో, నువ్వు డీప్ స్లీప్ లోకి వెళ్ళవను. అంటే నీకు అది గుర్తొచ్చినా గానీ తమస్సులోకి వెళ్లకుండా నువ్వు బాడీ ఐడెంటిఫికేషన్ ని, మనస్సు ఐడెంటిఫికేషన్ ని పట్టించుకోవను, విట్నెస్ గా ఉంటావు. ఈ 3 శ్లోకాల్లో మనకి అది నేర్చుకోవాలి అని చెప్తున్నాను. ఇందాక మనం అనుకున్నాం ఏంటి, ఈ ఇది ఎందుకు బ్లాక్ చేస్తుంది మనల్ని అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రోగ్రెస్ అనేది మనకి, మనం ఏమేమి అలవాటు చేసుకోవాలి అంటే బికమ్ విట్నెస్ టు దీస్ థింగ్స్. దానిలో లీనమైపోకుండా, తమస్సులోకి వెళ్లకుండా, నువ్వు జాగృత స్థితిలో జరిగేవి కానీ, నీ మానసికంగా స్వప్నావస్థలో జరిగేవి కానీ, నువ్వు తమస్సులోకి వెళ్లకుండా విట్నెస్ గా ఉండటం నేర్చుకోవాలి. అందుకని విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అని చెప్పిందని. ఆ విట్నెస్ గా ఎప్పుడైతే ఉంటున్నావో నువ్వు, మనకి ఇది తెలుస్తూ ఉంటుంది. అందుకని ఏంటి, డ్రీమ్ ఏమో మైండ్ ప్రొజెక్షన్, స్లీప్ ఏమో డీప్ స్లీప్ లోకి వెళ్ళినప్పుడు అవేర్నెస్ కొలాప్స్ అయిపోతుంది. తమస పరస్తాత్ అన్నాడు కదా, అంటే నేను అసలు ఆ అవేర్నెస్సే పోద్దని. అది పోకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే, ఇవన్నీ దాటితే మాండూక్య ఉపనిషత్తులో చెప్పినట్టు ఆ సైలెన్స్ ఏదైతే ఉందో ఆ తురియంలోకి వెళ్తాము అనేది. సో దీన్ని మనము ప్రాక్టికల్ గా ఆలోచించుకొని చూద్దాం. ఎట్లా అంటే, మనకు జరిగే సంఘటనల్ని ఈ రోజు నుంచి మనము ఆ సంఘటనల్లో నేను విశ్వుడుగా, విట్నెస్ గా చూస్తున్నానా లేదా. రోజు జరిగే సంఘటనలో నేను ఒక్కడినే ఉన్నప్పుడు నేను ఊహించుకుంటున్న వాటిని కూడా వాటిని సాక్షిగా చూడగలనా లేదా. దాంట్లో నుంచి నేను డీప్ స్లీప్ లోకి, అంటే తమస్సులోకి పడిపోకుండా ఉండాలి. పడిపోకుండా ఆ ఓంకారంలో అకార ఉకార మకారాలని కూడా దాటి నేను ఆ అర్ధమాత్ర అయినటువంటి సైలెన్స్ లోకి వెళ్ళటం, అంటే ఆ విట్నెస్ గా వెళ్ళటం అన్నమాట. ఆ విట్నెస్ దగ్గర కూడాను మళ్ళా నేను విట్నెస్ గా ఉన్నాను అన్న భావన ఉంటుంది. ఆ అర్ధమాత్ర అంటారు దాన్ని. ఆ అర్ధమాత్ర దాటిన తర్వాత వచ్చే సైలెన్స్ ఏదైతే ఉందో అదే తురీయం అన్నమాట. అక్కడేంటంటే కేవలం బీయింగే ఉంటుంది. అదే కైవల్యోపనిషత్ అన్నమాట మనకి టీచ్ చేసేది. నువ్వు విట్నెస్, ఐఎమ్ విట్నెస్సింగ్ అని కాకుండా కేవల విట్నెస్ గా ఉండిపోవటమే అన్నమాట. అదే కైవల్యం అని. అదే మనకి ఈ కైవల్యోపనిషత్తు మనకి టీచ్ చేస్తూ ఉంటుందన్నమాట. దీంట్లో మనం టేక్ హోమ్ పాయింట్ ఈరోజు అన్ని ఆలోచించుకోవాల్సినవి, ఈ ఇవన్నీ ఈ సాక్షిగా ఉండటం అలవాటు చేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకుందాం మనం. గుర్తుపెట్టుకొని ఈ రాబోయే శ్లోకాల్లో మనకి వాటిని ఎలా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, వాటిని ఎలా అధిగమించాలి అనేది ఉంటుంది. తర్వాత మనం చివరిలో మనం ఈ రోజు నుంచి ఒక చిన్న ఎక్సర్సైజ్ మొదలు పెడదాం. ఏంటి అంటే, కైవల్యోపనిషత్తు ఎప్పుడు మనకి నేర్పించేది 2 టాస్క్స్ అన్నమాట. ఇది ప్రతిసారి చెప్పుకోవాల్సింది టేక్ హోమ్ పాయింట్ ఇది. 2 టాస్క్స్ గుర్తుపెట్టుకోవాలి. కర్మ చేసేటప్పుడు, కర్మ అనుభవించేటప్పుడు. అంతే కదా మనం ఏదైనా చేసేది. కర్మ చేస్తాము, అనుభవిస్తాము. ఈ రెండే జీవితంలో ఉండేది ఎవరికైనా కానీ. ఈ రెండింటిని ఈ కైవల్యోపనిషత్తు కానీ, ఏదైనా స్క్రిప్చర్ చదువుతున్నా, ఏ శాస్త్రం చదువుతున్నా ఈ రెండిటి రూపంలో అర్థం చేసుకోవాలి. కైవల్యోపనిషత్తు ముఖ్యంగా మనకి ఎంఫసైజ్ చేసే పాయింట్ ఇదన్నమాట. ఇక్కడ మనం కర్మ చేసేటప్పుడు కర్తృత్వ భావన పోవాలి, భోక్తృత్వ భావన పోవాలి కదా. అవి రెండు పోవటానికి ఒక టిడ్ బిట్ అన్నమాట ఇది.
ఏంటి అంటే మనలో ఈ కర్మ చేసే ముందు ఉన్న యాంగ్జైటీ ఉంటుంది. ఆ యాంగ్జైటీ నాలో ప్రతి ఒక్కళ్ళకి ఒక కారణం ఉంటుంది యాంగ్జైటీకి. ఆ కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఓకే, దాని మూలాన క్లారిటీ వస్తుంది. ఈ కైవల్యోపనిషత్తు బాగా ప్రాక్టీస్ చేస్తే క్లారిటీ వస్తుంది. మనం ఓవర్ ఎఫర్ట్ పెడుతూ ఉంటాం, ఒక్కొక్కసారి అతిగా చేస్తూ ఉంటాం. ఓకే, లేదా అసలు చేయకుండా ఉంటాం. అది ఆ ఈజ్ని అర్థం చేసుకోవాలి. ఈగో ప్రైడ్ ఉంటుంది చేసే వాటిల్లో, హ్యూమిలిటీ వస్తుంది, ఫెయిల్యూర్ ఫియర్ ఉంటుంది, ఆ ఇన్నర్ ఫ్రీడమ్ వస్తుంది. అప్పుడేంటి, యాక్షన్లో మనకు బాండేజ్ ఉండదు. అంటే దాని కర్మ ఫలితాన్ని పట్ల ఆసక్తి ఉండదు కాబట్టి ఆ కర్తృత్వ భావన పోద్దని. రెండో టాస్క్ ఏంటి, కర్మ ఫలాన్ని ఆశిస్తూ ఉంటాం, అంటే భోక్తృత్వ భావన. ఇక్కడ భోక్తృత్వ భావన మన కైవల్యోపనిషత్తు ఏం నేర్పిస్తుంది అంటే, ఆ సఫరింగ్ ఉంటుంది మనలో. ఆ సఫరింగ్ కాస్త యాక్సెప్టెన్స్ గా మారుస్తుంది. ఎక్సైట్మెంట్ ఉంటుంది మనలో, దాన్ని బ్యాలెన్స్ గా మారుస్తుంది. రిగ్రెట్ ఉంటుంది, దాన్ని అవగాహనగా లెర్నింగ్ గా మారుస్తుంది. ఫియర్ పోయి ట్రస్ట్ వస్తుంది. ఇలా ఈ బాండేజ్, ఈ రెండు మనకి టాస్క్లు కైవల్యోపనిషత్తు నుంచి రోజు జీవితంలో అడాప్ట్ చేసుకోవాల్సినవి అన్నమాట. ఇది మనం కైవల్యోపనిషత్తు అయ్యే లోపల దీన్ని పర్ఫెక్ట్ చేస్తాం మనం డెఫినెట్ గాను. ఆ, మిగిలిన శ్లోకాలు వచ్చే సత్సంగంలో చెప్పుకుందాము. ఓం తత్సత్.